హాయ్ అందరికీ. ఈరోజు నేను గులాబ్ జామున్ చేస్తున్నాను చూడండి. ఆ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ప్యాన్లో పెట్టుకునేసి పిండిని బాగా కలుపుకోవాలి. అంటే నేను వాటర్లోనే మెత్తగా లైట్గా కలుపుకుంటున్నాను అనమాట. కొంతసేపు ఒక 5 నిమిషాలు వదిలేసినాం అనుకోండి, అది కొంచెము ఉబ్బుతుంది పిండి. అప్పుడు బాగుంటుంది అనమాట. జామున్ అనేది బాగా నీట్గా వస్తుంది. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకుంటే ఈ అదర్కి వచ్చేస్తుంది అనమాట పిండి. ఇట్లా పిండి పెట్టిన తర్వాత మనము ఇది చక్కెరని పాకు చేసుకోవాలి కదా. దానికి సన్న గ్లాస్తో 4 గ్లాసులు నీళ్ళు పోసుకునేసి, మరి చక్కెర కూడా 3 గ్లాసులు చక్కెర వేసుకుంటున్నాను అనమాట. అంటే పాకు పట్టేదానికోసము, జామున్ల కోసం పాకు పట్టాలి కదా, అందుకని పాకు కోసం. మళ్ళీ అలాగే ఏలక్కలు దంచి వేసుకోవాలన్నమాట. దంచి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది స్మెల్ బాగుంటుంది ఏలక్కలు. ఇది వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఏలక్కలు వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు ఉడికేదానికి మరలేకి వదిలేసేయాలన్నమాట. కొంచెంసేపు వదిలేసిన తర్వాత అది బాగా ఉడికిన తర్వాత పాకు వస్తుంది అనమాట. ఆ పాకు మనకి జామున్కి బాగుంటుంది. చూడండి, ఆల్రెడీ పిండి బాగా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా కట్టుకొనేద్దాం అనమాట. నేను బై 1 గెట్ 1 ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి. చూడండి, దీనికి చిన్నగా మా యక్షితకి ఇష్టం అనేసి జామున్లు చేసామన్నమాట. అంటే ఇప్పుడు దసరా కదా, వాళ్ళ స్కూల్లో అందరూ కూడా స్వీట్స్ తీసుకొని పోతున్నారనమాట. పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంట్లో స్వీట్స్. నేను జామున్ చేద్దామనేసి ఇది జామున్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం వంటలు చేయడం అంతా అయిపోయింది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం నూనె హెచ్చగైతే చాలు. చూడండి, నేను ఎక్కువ నూనె పోసుకోను, కొంచెం అయితే చాలు. అంటే ఎక్కువ నూనె పోసుకుంటే ఆయిల్ పదే పదే మనకి వెయిట్ చేసి మళ్ళీ వాడకూడదు కదా, అందుకని సింపుల్గా కొంచెం అయితే చాలు. చూడండి, కొంచెం అయితే చాలు. బాగా ఎర్రగా అయిపోతాయి చూడండి. కొంచెం రెడ్ కలర్గానే బాగా కొంచెము ఈ కలర్ వచ్చిందనుకోండి, తినడానికి జామున్ బాగుంటుంది అనమాట కలర్. లేదా లేతగా ఉంటే పిల్లలకి అంతగా నచ్చదు కదా, అందుకని నేను ఫుల్ కలర్ వచ్చేంత వరకు ఇలా అయిపోయింది అనమాట. నెక్స్ట్ పాకంలోకి వేసేసి చూడండి, ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసినాం అనుకోండి, జామున్లన్నీ రెడీ అయిపోయాయి అనమాట. చూడండి, సూపర్గా ఉంది కదా. మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, తినడానికి వేడిగా జామున్స్ బాగున్నాయి.